ఈ పాఠ్యాంశంలో అర్థాలంకారాల్లో ఒకటైన సారాలంకారం గురించి తెలుసుకుందాం. సారాలంకారం ఒకదానికంటే ఇంకొకటి శ్రేష్టమని చెప్పుటను సారాలంకారం అంటారు. ఉదాహరణకు 100 మంచినీటి నూతుల కంటే ఒక బావియు, 100 బావుల కంటే ఒక యజ్ఞమును, 100 యజ్ఞముల కంటే ఒక కుమారుడును, ఒక కుమారుని కంటే ఒక సత్యమును మేలు. ఇక్కడ ఒకదానికంటే ఇంకొకటి ఉత్తమమని చెప్పబడింది. కావున ఇది సారాలంకారం. సారాలంకారానికి చెందిన ఇంకొన్ని ఉదాహరణలను చూద్దాము. గడ్డి పరక కన్న దూది తేలిక, దూది కన్న యాచకుడు తేలిక. తేలికైన యాచకుని వాయువు తననేమి యాచించును అని చెదరగొట్టాడు. తేనె మధురం, దానికంటే అమృతం మధురం, దానికంటే కవివాక్యం మధురం. పంచదార మధురం, దానికంటే చెరకు తీపి మధురం, దానికంటే అమృతం మధురం. వీటన్నింటికంటే రాజుకు రాణి అధరం మధురం. రాజ్యమునందు భూమి గొప్పది, భూమిలో కూడా పట్టణం గొప్పది, పట్టణంలోనూ భవనం గొప్పది, భవనంలో శయ్య గొప్పది, శయ్య మీద సర్వాంగ శోభితమైన జవరాలు గొప్పది. ఇట్లా సారాలంకారానికి చాలా ఉదాహరణలను వివరించుకోవచ్చును.